యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడమ్మది ఓపెన్ అవ్వట్లేదు. హల్లెలూయా. మంచిది. దేవుడు తన కృప చేత మనల్ని నడిపించి బ్రతికించి ఈ నెలలో దేవుడు ప్రవేశింపచేశారు. అందును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవుడు, సజీవుడు, సంపూర్ణుడు. ఆ ఫోన్ మళ్ళీ ఇచ్చాను, చూసి ఓపెన్ అవుతుందా? ఇది చూడు. మహోన్నతుడైన దేవుడు, సజీవుడు, సంపూర్ణుడు. ఆయన కార్యములు ఎంతో గొప్పవి. మన బిడ్డల పక్షంగా, మన పక్షంగా ఆయన ఎన్నో కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. నడుచుటకు అడుగులు తరబడినప్పటికీ, పరిస్థితులు ఏ విధంగా చుట్టుముట్టినప్పటికీ మనకు ఆయనే ఆధారమై ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినడానికి సిద్ధపడి ఉన్నాం. ఈ మొదటి ఆదివారం దేవుడు ఈ మొదటి ఆదివారం దేవుడు ఆయన శక్తి కార్యములను మన జీవితంలో చేయాలని ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. అయితే మన యథార్థ జీవితం కొరకే, ఒక పరిపూర్ణమైన జీవితం కొరకే, ఒక పరిపూర్ణమైన మారు మనసు కొరకే ఆయన మన ఎడల నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనము ప్రభు ఎడల ఎలా నిరీక్షణ కలిగి ఉంటామో ఆయన కూడా మన ఎడల నిరీక్షణ కలిగి ఉంటాడు. ప్రభు ఎడల మనం అడుగుచున్నవన్నీ అడుగుచున్న అన్నాటలకి బదులిమ్మని, దానికి ప్రత్యుత్తరంగా ఆయన సహాయం చేయాలని, అడుగుచున్న వాటి అన్నిటిని బట్టి అయితే ఆయన మనము నిరీక్షణ కలిగి ఉంటాము. అలాగే దేవుడు కూడా ఉపదేశములు లేదా నిన్ను గద్దించిన ప్రతి విషయమును బట్టి ఆయన నీ మార్పు కొరకు కూడా ఆయన నిరీక్షణ కలిగి ఉంటాడు. ఇక్కడ నీ నిరీక్షణ కన్నా, నా నిరీక్షణ కన్నా, నన్ను బట్టి నిన్ను బట్టి మన జీవితాలు సంపూర్ణం చేయాలని చూస్తున్న దేవుని నిరీక్షణ గొప్పది. దేవుని స్తోత్రం. కనుక 13 నిమిషాలు అయింది. ఓకే. ఇదే అయిపోతా కంటిన్యూ. కనుక మన నిరీక్షణ మన జీవితాల్లో చాలా ఎక్కువ స్థాయి అయి ఉన్నప్పటికీ, అపోనీటి ఇవ్వండమ్మా, చిన్న పని. నా నిరీక్షణ నా జీవితంలో చాలా బలమైన నిరీక్షణగా అనిపిస్తున్నప్పుడు, లేదా నీ నిరీక్షణ నీ జీవితంలో ప్రయాసల మధ్య ఉన్న నీ నిరీక్షణ నీ జీవితంలో చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన మన జీవితంలో నెరవేర్చాలని మన ఎదుట నిలబడ్డాడు. ఆ రోజు ఇశ్రాయేలు మధ్య ఆయన రావడానికి, ఇశ్రాయేలు ముందు నడవడానికి, ఇశ్రాయేలు వెనక ఆయన నిలబడడానికి గల కారణం ఏంటంటే,
వారి జీవితాలను ఒక సంపూర్ణమైన స్థాయిలో నడిపించాలనే ఆయన ఉద్దేశం. ఈరోజు భూమి మీద ఆయన మన కొరకు చేస్తున్న సమస్త కార్యములు, లేదా ఆయన మనం అడుగుచున్నా, లేదా మనకి చూపించినా, లేదా మనకి వాగ్దానం చేసినా, లేదా మనకి ప్రవచన రూపముగా, లేదా దర్శన రూపంగా, లేదా ఆయన మనకి ఒక ఏ రూపమునైనా మనకి చెప్పి ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ఆయన మన నుంచి కోరుచున్నది ఏదైనా ఉన్నదా, ఆయన నిరీక్షిస్తున్న మార్పు మనలో ఏమైనా కలగవలసి ఉన్నదా అని మనము పరీక్షించుకోవలసినటువంటిది. ఆయన నా సన్నిధి అని ఆయన ప్రస్తావించినప్పుడు మనము ఎవరి సన్నిధికి వచ్చినాము? నీ సన్నిధికి కాదు, లేదా పక్కవారి సన్నిధికి కాదు, దేవుని సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. మనము దేవుని సన్నిధికి వచ్చి ఉన్నప్పుడు ఆయన మన ఎదుట నిలవబడి ఉన్నాడు. ఆయన ఎదురుగా మనము ఉన్నాము. మనం ఒకసారి పరీక్షించుకుంటే, నా నుండి నిరీక్షించి ఎదురు చూస్తున్న మార్పు ఏదైనా ఉందా ప్రభువా అని ప్రశ్నిస్తే అందులో ఎన్ని కనిపించవచ్చు. నీ నిరీక్షణే నీ జీవితంలో పెద్దగా ఉంటే, ముందు దేవుడు నిరీక్షిస్తున్న నీ మార్పును ముందు సరిచేస్తే అది ఎంత సంతోషదాయకమైనటువంటి పని దేవుని దృష్టిలో అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు సర్వ సమాజంగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. అనేకులు దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నారు. చాలా మందిని చూసినప్పుడు వారు భౌతిక జీవితం బట్టి, వారు భౌతిక శరీరం యొక్క జీవితాన్ని చూసి వారిని సాటి క్రైస్తవులుగా సమాజంలో కొంతమంది రకరకాల నిందలు, అపోహలు, అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వారు హావభావాలు కావచ్చు, వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వారి మాట తీరు కావచ్చు, వారి పనుల యొక్క భావాలు లేదా ఆ యొక్క తీరు కావచ్చు, అవన్నీ కూడా ఈమె ఎలాగ జీవిస్తుంది, ఈమె ఎలాగ పని చేస్తుంది, ఈమె ఎలాగ మసులుకుంటుంది, ఇతను ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఇతడు లోకము జీవితమును కాదు కానీ ఇతను ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ లోకములో చేయుటకు సాక్ష్యం అయ్యి ఉన్నది కనుకే ఆయన మనకు అనుగ్రహించాడు ఆ మాటలు. కనుక ఎప్పుడో మారు మనసు పొంది, ఎప్పుడో బాప్తిసము తీసుకుని అప్పుడు నుంచి ప్రభుని వెంబడిస్తున్నప్పటికీ బుద్ధి కలిగిన కన్యకుల వలె ప్రభు గుర్తించే సమయంలో నీ మారు మనసు కనిపించకపోతే, నీ ప్రయాస కనిపించకపోతే, నీ ఆతృత కనిపించకపోతే, నీ ఉద్దేశము సంపూర్ణం అవ్వకపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుంది అంటే, నువ్వెవరో నాకు తెలియదా. ఈరోజు చాలా మంది మారు మనసు పొంది ప్రభుని వెంబడిస్తున్న చాలా మంది సర్వ సమాజంలో మారు మనసుకు తగిన జీవితము జీవించకయే దేవుని నామానికి అవమానకరంగా ఉంటున్నప్పుడు, రెండో భాగంలో చూస్తున్నప్పుడు దేవుడు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు నిరీక్షిస్తున్నాడు నీ పక్షంగా? ఎందుకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు? ఎందుకు నీ ఎడల ఆయన ఒక నమ్మకాన్ని పెట్టుకోవాలని అనుకుంటూ ఉన్నాడు? నువ్వు మారుతావని ఒక నిరీక్షణ. నువ్వు ఈ వ్యసనము నుంచి, లేదా ఈ మార్పు నుంచి, లేదా ఈ పద్ధతి నుంచి, లేదా నీకు కలిగిన వంటి ఏదైతే మనస్తత్వాలు ఉన్నాయో వాటి నుంచి మారుతావని ఆయనకి ఒక నిరీక్షణ. మనం గమనించినప్పుడు సమరయ స్త్రీ
కోసం యేసయ్య నిరీక్షణతో వెళ్ళాడు. ఆ త్రోవని ఎవ్వరూ వెళ్ళరు, ఆ త్రోవని ఎవ్వరూ వెళ్ళని త్రోవని ఒక నిరీక్షణతో వెళ్ళాడు. ఆయన ఒక ఆశతో వెళ్ళాడు. ఆయన ఆశ, ఆయన నిరీక్షణ ఏమిటి అంటే సమరయ స్త్రీని మార్చాలని. ఆ పాపాత్మురాలైన స్త్రీకి దేవుడు బోధించాడు, మాట్లాడాడు. ఆయన ఎదురు చూసిన వంటి ప్రతిఫలం ఆయనకి దొరికింది. ఆ మాటలు విన్న ఆమె నైజం మార్చుకుంది. ఆ స్వభావ సిద్ధమైన జీవితాన్ని మార్చుకుంది. ఆమె అలవాటు సంబంధమైన మాట తీరు మార్చుకుంది. ఇంతకు ముందు నాకు అనేవంటి పదాల మధ్య, మాకు అనే పదాల మధ్య, మా పితరులు అనే పదాల మధ్య యేసయ్య నేను చేసిన పాపములు నాతో చెప్పిన యేసుని నేను చూశాను అనే పదాల్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఈరోజు ఎన్ని ఉపదేశాలు వింటున్నా, ఎన్ని పాటలు నువ్వు వింటున్నా, ఎన్ని పాటలు పాడుచున్నా, దేవుడు ఎంత రీతిగా నిన్ను పోషిస్తున్నా, ఎంత రీతిగా నిన్ను పాలిస్తున్నా, ఈరోజు జీవితాలు ఎంత భయంకరంగా గడుస్తున్నాయో, ఎంతో ప్రమాదకరమైన వ్యాధులు చుట్టూ నడుస్తున్నాయో, ఇవన్నిటి మధ్య దేవుడిని సురక్షితంగా ఉంచాడు. హల్లెలూయా. ఎంతో మంది జ్వర పీడితులయ్యారు, ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతో మంది కోలుకొని కూడా మందిరానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది భయంకరమైన జ్వర పీడితులయ్యి చాలా వరకు అనారోగ్య పరిస్థితుల్లో కురిగిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు లేవలెత్తి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చారు. నీ విశ్వాసమును బట్టి, నీ ప్రయాణాన్ని బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి దేవుడు ఎంత రక్షించాడు. కనుక ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవలసినది, ఎప్పుడైతే ప్రభు మన కొరకు నిరీక్షిస్తుంది ఏదైతే ఉందో ఒకసారి మన దైనందిన జీవితంలో చూసుకుంటూ ఉండాలి. నా కోసం, నా మార్పు కోసం, లేదా నా అలవాట్ల యొక్క సరి చేసుకునే పద్ధతి కోసం, నా ఆలోచనల కోసం, నా పనితీరులో ఉండేవంటి వ్యతిరేకతల కోసం, ఆ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఫోటో తీసి చూపిస్తాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దయగల హస్తముతో ఇందులో నడిపించితివి, దయగల హస్తముతో. ఒక్క నిమిషం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కృపలతో బలపరచితివి,
కృపలతో బలపరచితివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత సంపూర్ణంగా అందరినీ ప్రేమిస్తున్నాడు అంటే మనం ఆలోచించవలసిన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నా జీవితాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నాకున్న ప్రతికూలతను బట్టి, గందరగోళాన్ని బట్టి దేవుడు నన్ను తక్కువగా ప్రేమించి ఉండొచ్చు. దేవుడు లేకపోతే నా జీవితాన్ని బట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఏదైతే ఉన్నదో అది నా జీవితంలో ప్రాప్తించడానికి ఇంకా ఏదో సరి చేయవలసినటువంటి ఏదో నా జీవితంలో అనేవంటి లోపము లేదా ప్రతికూలత లేదా రకరకాల ఆలోచనలతో కూడినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి వారం గమనించాలి. దేవుడు అడవిలో కాయవలసినవి, అడవిలో ఉండవలసినవి అడవిలో పెట్టాడు. వాటికి జీవనాధారమైనవి, వాటికి జీవన సంబంధమైనవి అక్కడ ఉన్నాయి. తర్వాత వెడారిలో ఉండేవంటివి వెడారిలో ఆయన పెట్టాడు. ఎడారిలో ఆర్థికంగా కావలసినటువంటి వనరులు, చౌరు అక్కడ చూస్తున్నాం. సముద్రము నుంచి వచ్చేవి సముద్రంలో ఆయన సమృద్ధిగా పెట్టినవి మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తున్నప్పుడు సిటీలో ఉండే వ్యాపార సంబంధమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏది తక్కువ చేయలేదు. ఏ రాష్ట్రాన్నైనా, ఏ దేశాన్నైనా, ఏ ప్రాంతాన్నైనా ఆయన సమృద్ధి కలిగిన కృప చేత నింపాడు. వారు వారు దీవించబడి వారు వారి ఏ విధమైన చేతైనను వ్యాపార సంబంధంగా, అభివృద్ధి సంబంధంగా నడవడానికి వారికి కావలసేది ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ప్రభు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఈరోజు దేవుడు సమస్తమును సమృద్ధిగానే ఆశీర్వదించాడు. అందులో ఉన్న పిల్లలంగా మనం కూడా సమృద్ధి కలిగిన వంటి స్వాచ్ఛంగానే మనం కూడా ఉన్నాం. మనము నిరీక్షిస్తున్న రీతిగానే ఆయన కూడా మన నుంచి కొన్ని నిరీక్షిస్తున్నాడు. వాటిల్ని మీరు జాగ్రత్తగా చూడాలి. దేవుడు సృష్టించిన వంటి ఆకాశము, భూమి, సముద్రము, సమస్తము కూడా ఆయన మాట చొప్పున వింటున్నాయి. ఏ రోజు కూడా సూర్యుడు తన పరిమితిని దాటలేదు. ఏ రోజు కూడా చంద్రుడు తన పరిమితిని దాటలేదు. ఏ రోజు కూడా భూమి తన పరిమితిని దాటలేదు. ఆయన సృష్టించిన జీవములో ఈ పచ్చదనం కావచ్చు, ఈ గాలి కావచ్చు, ఇవేమి కూడా తన పరిమితిని దాటలేవు. ఇవన్నిటినీ ఒకవేళ మానవుడు ఎక్కడైనా ఏమైనా కలుషితం చేసి దాని యొక్క అభివృద్ధిని ఆపొచ్చేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా వాటి హద్దులు దాటి వాటి ఇష్టానికి బ్రతికేలాగా ఇవ్వాల. ఈరోజు ఒక మానవుడు, దేవుడు సృష్టించినటువంటి మానవుడికి కూడా తన యొక్క సృష్టి క్రమములో బ్రతకవలసినటువంటి కొన్ని విధానాలు ఆయన ఇచ్చారు. ఆయన ఈ భూమి ఆయన చూసి వణికి, ఈ సముద్రము ఆయన చూసి వణికి, ఆకాశము, సూర్యచంద్రుడు అందరూ కూడా ఆయన ఎదుట నిలువబడి ఆయన ఆజ్ఞ చొప్పున ఉండాలి. కింద నుంచి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా అర్జెంటుగా నువ్వు ఆగిపో అన్నాడు. వెంటనే దేవుడు దగ్గరికి సూర్యుడు వెళ్ళి, కింద నుంచి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు నన్ను ఆగిపోమని. మరి నేను ఆగిపోవాలి అంటే నేను ఎక్కడ పడితే అక్కడ
ఆగను, నేను గిబియోనులో ఆగుతాను. ఆ దేవుని పర్మిషన్, భక్తుల యొక్క ఆ స్థాయిని మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ఎంత అద్భుతమైన కార్యము మనం చూడండి. ఈ సృష్టి ఏ వినాశనానికి కూడా కారకం కాదు. మానవుడు కొన్ని విపరీతమైన వంటి వినాశ బుద్ధి వల్లే వినాశనానికి కారణాలు అవుతున్నారు. అయితే దేవుని వాక్యములో మనం నేర్చుకోవలసిన కొన్ని మాటలు నేర్చుకుందాము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనములో ఆయన ఇలా మాట్లాడుతూ, ఆయన సముద్రము దాట లేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండినట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన స్థాయిని ముందు చూపిస్తున్నాడు. ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు ఆయన మామూలుడు కాదండి. అవసరమైతే కప్పెట్టేస్తాడు, అవసరమైతే మనుషుల్ని మాయం చేసేస్తాడండి అని భయపెట్టి, అది ఇతను మామూలుడు కాదండి, ఇతను చాలా ఆస్తిపరుడు. ఒక వ్యక్తి యొక్క స్థాయిని చూపించి సమాజంలో ఎన్నో అరాచకాలు మనం చూస్తాం. దేవుడు దేవదేవుడు సంపూర్ణుడు సజీవుడు సమీపింపరాని తేజస్సుల నుండి ఈ నేల మీదకి వచ్చిన దేవుడు సముద్రమునకు సరిహద్దును నియమించి అలలను విసుకను గొడ్డులుగా వేసి ఆయన అద్వితీయమైన స్థాయిని చూపిస్తూ ఆయన కోరుకుంటున్నాడు, ఆయన అడుగుచున్నాడు, ఆయన నిరీక్షిస్తున్నాడు. ఆయన మన జీవితాలలో నుంచి కావలసినది ఏమిటి అంటే దేవుని సన్నిధిలో వనకరా అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు, మనము దేవుని సన్నిధిలో ఉన్నామని, ఒకవేళ నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ఎదురుగా ఉన్నాడని, దేవుని స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు నేను ప్రభుకి ఆరాధిస్తున్నానని, లేదా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మందిరం కూర్చున్నప్పుడు నేను దేవుని మందిరములో ఉన్నానని నీలో భయము కలిగి భక్తి చేసిన రోజులు ఎన్ని? భయము అంటే అది గౌరవముతో కూడిన భయము తప్ప అది వికృతమైన రూపముతో కూడిన భయము కాదు. చిన్నపిల్లలకు వికృతమైన రూపాలు చూపిస్తే భయపడతారు. దేవుడు అడుగుచున్న భయం ఏమిటి అంటే, ఇంతటి గొప్ప దేవుడు, ఇంతటి ఘనమైన దేవుని ఎదుటి నిలబడిన నా జీవితంలో అంతటి అసహ్యమైన జీవితము, అంతటి పాపకరమైన జీవితం ప్రభు ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నానే, ఆయన మహోన్నతుడు, ఆయన ముందు నేను ఉన్నాననే భయం నీలో ఉండాలి. ఒక ఎంపీ దగ్గరికో, ఎమ్మెల్యే దగ్గరికో, సీఎం దగ్గరికో వెళ్ళినప్పుడు భయపడే భయము, అది భౌతికమైన భయములో ఎలా ఉంటుంది? గమనించండి ప్రియులారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి అంటే మన జీవితాలు భయము చేత నింపబడాలి. ఇశ్రాయేలు సర్వ సమాజం వారు వారి యొక్క ఇష్టారాజ్యంగా జీవిస్తున్నప్పుడు, వారు ఔదయులుగా జీవిస్తున్నప్పుడు, వారు స్వనీతితో జీవిస్తున్నప్పుడు, వారు దేవుని యొక్క మాట కాక
వారి మాట చొప్పున పనులు చేస్తున్నప్పుడు, వారి స్వనీతి కార్యాలు వారిలో బాగా విస్తరించినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, మోషే, నేను వారి మధ్యకి వస్తాను, అయితే వారిని వారి వారి వస్త్రములను ఉతుక్కొని వారిని సిద్ధముగా ఉండమను. అని నేను సడన్ గా వచ్చేస్తానని చెప్పలే. అక్కడ క్లీనింగ్, శుభ్రపరుచుకొని సిద్ధపరుచుకొని ఎదురు చూస్తూ ఆయన మన మధ్యకు వస్తాడు అనే ఒక సిద్ధపాటు. మీ వస్త్రములు ఉతుక్కుని మీ పాతవి, అయ్యో ఇలాంటి వస్త్రములు ఉండకూడదనే భయము, ఇలాంటి ఉండకూడదనే ఆ భయముతో కూడిన వంటి ఒక ఎదురు చూపు ఆయనకి కావాలని అక్కడ ప్రజలకు చెప్పినప్పుడు ఆ సంఘటన మనం చూస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనం కోరుకుంటున్నప్పుడు ఏం కలిగి ఉండాలి అంటే వస్త్ర సిద్ధపాటు. భౌతికమైన వస్త్రాలని కాదు, మన దేహము, ఈ మట్టి దేహము మధ్య ఎన్నో రకాల వస్త్రములను ధరించవలసిన వంటి వారమై ఉన్నాం. భౌతికంగా పట్టు వస్త్రాలు ఉన్నాయి, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, నల్లని వస్త్రాలు ఉన్నాయి, ఎర్రని వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు, కానీ మనం దేవుని కొరకు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు అక్కడ, తమను పరిశుద్ధపరచుకోమను, తమ వస్త్రములు ఉతుక్కోమని అన్నాడు అక్కడ. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు కొరకు పరిశుద్ధమైన వస్త్రాలను ధరించుకో. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే భయపడే లక్షణం ఉంటుందో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనకి అలాంటి వస్త్రాలు ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండేవంటి ఆ కృప ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే అది వర్ణించలేనంత సంతోషం. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఇలా రాస్తూ, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని స్తోత్రం. ఇక్కడ భక్తుడు దావీదు తన యొక్క 2వ కీర్తనలో రాస్తూ, మీరు భయము కలిగి యెహోవాను సేవించండి అన్నాడు. ఇప్పుడు అంతా బరితగించిన భక్తి జీవితమే. ఇప్పుడు భయపడుచున్న భక్తి జీవితం సంఘాలలో, సమాజంలో, కుటుంబాలలో, పిల్లల్లో ఎక్కడ కనిపిస్తుంది? భక్తి అనేది ఒక వినయముతో కూడిన వంటి ఒక భావాలను తెలియచేయాలి. భక్తి అనేది మనం నేర్చుకునేవలసిన మంచి మార్గాన్ని మనకు నేర్పించాలి. భక్తి అనేది ఒక వ్యతిరేకత నేర్పించేది కాదు. భక్తి అనేది ఒక వినాశకాన్ని నేర్పించేది కాదు. భక్తి అనేది ఒక భయంకరమైన వంటి వ్యసనంలోనికి నడిపించేది కాదు. భక్తి అనేది ఎలాంటి పారవశ్యం అంటే అది మనల్ని ఒక ప్రశాంతతలోనికి, ఒక నెమ్మదిలోనికి, ఒక మంచి జీవితంలోనికి అది నడిపించగలిగే వంటి భక్తి జీవితం. అది ఎలాగ మనకి ప్రాప్తిస్తుంది అంటే దైవానికి ఎప్పుడైతే మనం భయపడతామో, దైవానికి ఎప్పుడైతే మనం భయముతో వణుకుతో మనం ఆయన సన్నిధిలో ఉంటామో, అప్పుడు మనం భయపడతాము కనుక తప్పు ఒప్పుల పరిమితిని మనం సమాంతరంగా చూడగలుగుతాం. ఎప్పుడైతే తప్పు ఒప్పుల పరిమితిని సమాంతరంగా చూడాలి అంటే మనిషిలో భయము అనేవంటి బీజం అది భౌతిక సంబంధమైనది కాదు, కానీ దైవిక సంబంధమైన ఆ దైవం ఆయన మనకి ఆదాము అవ్వ వారి మధ్య ఒక ఆ ఏదేను తోటంతటియు స్వతంత్రతయే, ఏదేను తోటంతయు ఆనందమే, ఏదేను తోటంతయు తినవలసిన సమృద్ధియే. కానీ ఆ ఒక్కటి అది ఆజ్ఞతో కూడినది, భయముతో కూడినది,
అది నిబంధనతో కూడిన ఒకే ఒక మాట, ఆ పండు మీరు తినవద్దు. అక్కడ భయము ఎంతవరకు ఉన్నది, నిబంధన పరిమితి ఉన్నది, భయపడవలసిన అవసరం ఉన్నదని ఆ ఏదేని తోటలో ఆదాముకి అవ్వకి దేవుడు చూపించాడు. మీరు భయపడవలసిన అవసరం ఉంది పిల్లలారా, అక్కడికి వెళ్ళకండి. మీరు నిబంధన దాటకుండా ఉండవలసిన అవసరం ఉంది పిల్లలారా, మీరు అక్కడికి వెళ్ళకండి. మీరు ఏది తినాలన్నా దాన్ని యోచించి తినాలి అనేటువంటి నియమం అక్కడ ఉంది. ఆ పరిమితులను దాటాడు, దేవుని యొక్క స్థితి నుంచి దూరపరచబడ్డాడు. ఈ భౌతిక జీవితంలో కూడా దేవుడు మనకు ఒక పరిమితిని నియమించాడు, దేవుడు ఒక సంపూర్ణత నియమించాడు, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. అనుగ్రహ ఫలమును మనం ఫలించి ఆశీర్వాద సంబంధమైన కృపలోనికి నడిపించబడాలి అంటే, దానికి సంపూర్ణమైన కృప మనకు అనుగ్రహించబడాలి అంటే దయచేసి వినాలి. మనము దేవుని స్తోత్రం, మనము భయముతో దేవుణ్ణి సేవించాలి. నేను ప్రార్థన చేయకపోతే, నేను ఆరాధన చేయకపోతే, నేను మందిరమునకు వెళ్ళకపోతే, దేవునికి ప్రీతికరమైన కార్యములు చేయకపోతే, నేను స్వనీతి సంబంధమైన కార్యములలో ఉన్నానా, నీతి సంబంధమైన కార్యములలో ఉన్నానా, దుర్నీతికి కారణమైనటువంటి పనులు నా జీవితంలో ఉన్నాయా, నీతికి కారణమైన పనులు నా జీవితంలో ఉన్నాయా, ఏవి నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి అని భయముతో ఎవరైతే వారి జీవితములను తొంగి చూసి వాటిని సరి చేసుకుంటారో వారి నిత్య జీవానికి వారసులు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు సంతోషంగా ఎలా ఉండాలట, భయముతో సేవిస్తూ గడగడ వణుకుతూ సంతోషించాలి అన్నాడు. ఎందుకు మనం సంతోషించాలి? ఆయన బట్టి సంతోషించాలి. మన జీవితంలో జీవితాన్ని బట్టి అర్హత అనర్హత అనే జీవితము మధ్య మనం భయపడాలంటే తప్ప ఆయన భయానకమైనటువంటిది ఏది కాదు. అర్హత లేని మనల్ని ఆయన ఎదుట నిలబెట్టాడు, అందుకు మనకు అర్హత లేదు. ఆ మహోన్నతుడు ఎదుట మనం నిలబడ్డామంటే ఎంత భాగ్యమో అని మనం భయపడుతూ అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు ప్రభువు అని సంతోషించాలి. అది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క సారాంశం. కనుక ప్రియులారా, అలాగనే ప్రసంగ బుద్ధుడు ఆయన రాస్తూ ఆయన జీవిత సంఘటనల ప్రయాణం, ప్రయత్నం, ప్రయాసల మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చూద్దాం. 5వ అధ్యాయము ప్రసంగి 1-2 వచనములలో ఆయన ఎలా మాట్లాడుతూ, ప్రసంగి 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. చదవండి ఇంకా కిందకి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారి తెలియకే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక. చాలండి, నీ నోటిని కాచుకునము. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, అంటే పోవునప్పుడు అంటే ఆదివారం బైబిల్ అంటుకుని రోడ్డు మీద నడుస్తున్నప్పుడే నీ ప్రవర్తనని కాదు. నువ్వు వెళుతున్నావు, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు మందిరానికి వెళ్ళాలి కంపల్సరీ. ఆయన చెప్పినప్పుడు ఆదివారం వెళ్ళినప్పుడు కాదు, నీ జీవిత కాలం నువ్వు మందిరానికి వెళుతున్నావు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావు, నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావు, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిగా ఉన్నావు, నువ్వు బాప్తిసం తీసుకునే వ్యక్తిగా ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. అందువలన నీ ప్రవర్తన ఎలా ఉండాలి?
జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సినిమాకు పోయి విలాసవంతమైనటువంటి ఆ సెలబ్రేషన్స్ కు పోయి ఇష్టాసారమైన జీవితాన్ని జీవించి ఆదివారం మందిరానికి పోయి ఆదివారము మాత్రమే నీ ప్రవర్తన కాదు, లేదంటే ఇంటి నుంచి చర్చ దగ్గరికి వెళ్ళే మార్గమంతా నీ యొక్క ప్రవర్తన కాదు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే ప్రభువులో నువ్వు జీవిస్తున్నావో నాటి నుంచి ప్రభు సన్నిధిలో నువ్వు నిత్య జీవం వెళ్ళేంత వరకు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది నువ్వు మందిరానికి పోతున్నావు, నువ్వు మందిరానికి పోతున్నావు, నువ్వు ప్రతిరోజు పోవచ్చు, నీ ఇష్టం. ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఆదివారం మాత్రమే వచ్చేవారు ఉన్నారు, నెల వచ్చేవారు మాత్రం ఉన్నారు, సంవత్సరాలకు ఒకసారి వచ్చేవారు కూడా ఉన్నారు. కానీ అప్పుడు మాత్రమనే కాదు, నీ జీవిత కాలం అంతయు నువ్వు ప్రభు మందిరానికి అనుసంధానమే. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడిలా రాశాడు, పరుగును వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని రాజా యేసు రాజా నీ సన్నిధి పెన్నిది దేవా, నీ సన్నిధి పెన్నిది దేవా, పరుగును వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని. ఆ స్వరమినాలని మనం ఎప్పటికప్పుడే ప్రభు సన్నిధిలో గడుపుట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలోనే జీవించాలని ఉంది. దేవుని స్తోత్రం. దావీదు తన జీవితం అంతా దేవుని సన్నిధి కోసం ఎంతో ఆతృత పడ్డాడు. కాబట్టి ప్రియులారా, బుద్ధిహీనులు అర్పించినట్టుగా, ఆ పెదవులతో మాట్లాడినట్టుగా, బుద్ధిహీనులు ప్రార్థన చేసినట్టుగా, బుద్ధిహీనులు పాటలు పాడినట్టుగా, బుద్ధిహీనులు వాక్యము చదివినట్టుగా, బుద్ధిహీనులు దేవుని సన్నిధికి తీసుకొచ్చిన అర్పణలు అర్పించినట్టుగా, బుద్ధిహీనులు కానుకలు సమర్పించినట్టుగా బహిరంగంగా చేసే ఏది కూడా నువ్వు చేయడానికి వీల్లేదు అంటున్నాడు. బుద్ధిహీనులు ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని దేవుని బిడ్డలుగా కనపరచబడతారు. తర్వాత మళ్ళా లోకరీత్యా ఆయా సెలబ్రేషన్స్ లో మేము మీలాంటి వారమే అనిపించుకున్నట్టుగా, మేము అలాంటి వారమే అన్నట్టుగా వారి జీవిత విధానాల్లో నడిపించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మన నుంచి నిరీక్షించి కోరుతుంది ఏంటంటే, ఇవన్నీ మారు మనసు కొరకే చాలా మంది మందిరాన్ని కూడా విడిచిపెట్టిన వాటి వారు. ప్రవర్తనలో మార్పు లేదు, భక్తిలో మాత్రం ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పు ఏంటంటే, నువ్వు నీ ప్రమోషన్స్, వాక్యం బాగా చదవగలిగే చెప్పగలిగే ప్రమోషన్స్ వస్తున్నాయి, పాటలు బాగా పాడగలిగి నేర్పించగలిగే ప్రమోషన్స్ రావచ్చు, లేదా పరిచర్య చేస్తూ రకరకాల ప్రమోషన్స్. కానీ ముందు మన జీవితాన్ని ఆయన నిరీక్షిస్తున్న నిరీక్షణలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో ఆయన సన్నిధిలో సరి చేసుకోవడానికే కదా. బండిని సర్వీసింగ్ షాప్ కి ఎందుకు తీసుకెళ్తాం? ఆ వాటర్ సర్వీసింగ్ ఏంటది? వాటర్ సర్వీసింగ్. దాని మట్టి, కలంకం, బురద అంటుకున్న ప్రతిదీ కడగాలని. అలాగే దేవుని సన్నిధిలో మనం కడగబడాలి. నేను వారి మధ్యకు వస్తాను అన్నాడు. ఎందుకంటే వారి దుర్నీతిని తీసివేయడానికి, వారి స్వనీతిని తీసివేయడానికి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? మనలో ఎక్కడైనా చిన్న మూలైనా స్వనీతి ఉందేమో, ఎక్కడైనా దుర్నీతి ఉందేమో దానిని పెకలించి దాన్ని తీయడానికి. అది ఇష్టపడకుండా, దాన్ని అంగీకరించకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అది నిష్ప్రయోజనమైన భక్తి జీవితమే. దాని ద్వారా ఆ యొక్క ద్రాక్ష తోటలో వేయబడిన చెట్టు ఎలాగైతే ఆ చెట్టు నిష్ప్రయోజనం అయిపోయిందో, దేవుడు ఆశించినప్పుడు ఎదిగింది, అది అందరికీ కనిపించాలని ఎదిగింది, తను ఎదుగుదలే చూసుకుంది, కానీ నాటిన వ్యక్తికి ఫలింపునివ్వాలనే ఆలోచన మర్చిపోయింది. కాబట్టి ప్రియులారా, ఒక మాట నేను చెప్తాను, నీ నిరీక్షణ కన్నా
దేవుడు నిన్ను బట్టి నిరీక్షిస్తున్న నిరీక్షణ గొప్పది. నీ నిరీక్షణ సంబంధమైన అవసరాల కన్నా నువ్వు సరిచేయబడతావు అనే ఆయన నిరీక్షణ చాలా గొప్పది. కాబట్టి వాక్యం నీవు నోటంట, నీ మాట అంట వినిపిస్తున్నా, మాట్లాడుతున్న నీ జీవితం ఆయన ఏదైతే నీ కొరకు నిరీక్షిస్తున్నాడో వాటిని సరిచేయగలిగితే, వాటి పట్ల నువ్వు స్టాండ్ తీసుకోగలిగితే దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు భయపడడానికి నేర్చుకో. నీ భక్తి బరితెగించిన భక్తిగా ఉండకూడదు. దేవుడు చూస్తాడు అనే భక్తి. దానియేలు దేవుడు చూస్తాడు, నేను ప్రార్థించిన రీతిగా ప్రార్థన చేయాలనుకున్నాడు, దేవుడు ఉన్నతంగా ఎత్తాడు. తర్వాత యేసేపు దేవుడు చూస్తాడు, నేను దేవుడు చూసే లిస్టులో ఉన్నాను అని తన జీవితాన్ని నడిపించుకున్నాడు. తన సంపూర్ణమైన స్థాయిలో ఉన్నాడు. అబ్రహాం దేవుడు చూస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు అని తన జీవితాన్ని నడిపించాడు. అనేకులకు తండ్రిగా మారాడు. పౌలు ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వెంటనే దేవుడు చూస్తాడా, దేవుడు ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు అని జీవించాడు. అతని జీవితం ఒక సంపూర్ణమైన స్థాయిలో వెలిగించబడింది. ఈరోజు నీ జీవితం దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి ఎప్పుడూ లెక్క అప్పగించడం కాదు, ప్రతి దినము ఆయనకి లెక్క అప్పగించాలి. ప్రతి దినము ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నీ అవసరతని ఆయన చూస్తున్నాడు, నీ ఆర్థిక కృంగుదలని ఆయన చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు ఊరికనే ఉండేవాడు కాదు, ఆఖరును కూడా విడిచిపెట్టలేదైనా. ఎంత గొప్ప దేవుడు! ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని ఇచ్చేశాడు ఆయన. ఎంత గొప్ప వాగ్దానం! వారు కలిగిన వాగ్దానం ఎంత గొప్పదో చూస్తే మీరు దేవుడు ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. ఎవరిని విడిచిపెట్టలేదే, ఎండిన ఎముకలను సైతం విడిచిపెట్టలేదు ఆయన. విరిగిపోయిన రెల్లును కూడా ఆయన విడిచిపెట్టాడు. నీ జీవితాన్ని ఎందుకు విడిచిపెడతాడు? నీ అవసరాన్ని తీర్చుకుంటా ఆయన నిర్లక్ష్యం పెట్టాడు. నీ పరిస్థితిని బాగు చెయ్యాలని నీ దగ్గర నిలిచి ఉన్నాడు. నీ పరిస్థితిని సరి చెయ్యాలని ఆయన నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆయన మీద నువ్వు ఉంచిన నిరీక్షణ ఒక జీవము కలిగిన నిరీక్షణ, ఒక బలమైన నిరీక్షణ, ఒక స్థాయి అనుభవం కలిగిన నిరీక్షణ. ఆ నిరీక్షణ నుంచి దేవుడిని ఉన్నతంగా దీవిస్తాడు. ఆయన ఒక సాక్షిగా నిలవబెట్టాలని మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆలస్యంగా ఉన్న అవసరతలు ఇంకా ఎందుకో చాలా దినాలు అయిపోతున్నా నీ నిరీక్షణకి సరైన సమృద్ధి కలగట్లేదు అనుకుంటున్నా. ఎంత గొప్ప ఆ అవసరత నీ జీవితంలో ఎంత పెద్ద భయంకరమైన వంటి అవసరత ఉందో, సమస్య ఉందో, అంత భయంకరమైన సమస్య ఆలస్యం అవుతుంది అంటే, ఆ నిరీక్షణతో నీవు ప్రయాణం చేస్తున్నావు అంటే అది అంత గొప్ప సాక్ష్యంగా కాబోతుంది అనేది మొదటిది. రెండోది, అంత గొప్ప సాక్ష్యం నీ దగ్గర నుంచి తీసుకురావడానికి నీ మీద ఆయన ఉంచుకునే ఎస్టిమేషన్ ఏంటంటే, ఇంత పెద్ద సమస్యను ఒక పెద్ద అద్భుతంగా చేయడానికి నీ మీద ఆయన ఓప్స్ పెట్టుకోవడానికి నీ నిరీక్షణ స్థాయి అటువంటిది అనుకున్నాడు. దాని స్తోత్రం. నీ నిరీక్షణ స్థాయి అటువంటిది కాబట్టి నీ మీద పెట్టుకున్నటువంటి ఒక అద్భుతమైనది ఏదైతే ఉందో, అసాధారణమైన కార్యం ఏదైతే ఉందో అది నీ మీద పెట్టుకున్నాడు అంటే అది నీ నిరీక్షణ స్థాయి దేవుని దృష్టిలో ఉన్నతంగా ఎంచబడింది. హల్లెలూయా. దానిని పట్టుకొని మనం విజయోత్సవాలతో నడవాలి. అందుకనే దేవుడు ఉంటే సంతోషం. కనుక ప్రియులారా, ప్రార్థిద్దాం దేవుని సన్నిధిలో. ఆయన నిరీక్షిస్తున్నటువంటి నిరీక్షణలో ఏమైనా ఆయన మన కొరకు చూస్తున్నారా సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో నిలిచుందాం. ప్రభు సన్నిధి మనకి అనుగ్రహిస్తున్న ప్రతి ఆశీర్వాదములను పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. మనం నిలిచిన చోట ప్రభు మనకి కార్యములు చేయలాగిన పరిశుద్ధుడా, పవిత్రుడా, ఘనమైన తండ్రి,
ఈ ఉదయకాల సమయం మట్టి పురుగునయ్యా నేను. నా మీద నువ్వు ఉంచుకున్న ఎస్టిమేషన్, ఆ ఉద్దేశం ఆయన స్థిరమైనప్పటికీ అయ్యా, ఏమైనప్పటికీ ఆ గమ్యము చేరాలని, నీ ఆశ నెరవేర్చాలని ఆశ తప్ప మరొక ఆశ ఏమీ లేదు ప్రభా. అయ్యా, నా పరుగులో నువ్వు పరిగెట్టించాలి అనుకునేవంటి ఆ పరుగు చివరి వరకు నడవాలనే తప్ప మరి ఏమి వంకర త్రోహులు ఏమీ లేవు ప్రభువా. నీ విశ్వాసము అనే మాట గొప్పది అని నీ చేత అనిపించుకోవాలనే ఆశ తప్ప భౌతికమైన మెప్పుల కోసము ప్రభా నాకు కోరిక ఏమీ లేదు ప్రభా. యేసయ్యని అడుగుదామా. అయ్యా, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను ప్రభువా నాయన ఏ విధము చేతైనను ప్రభువా వారు దుఃఖపరుస్తబడుతున్నారేమో, నిన్ను సంతోష పెట్టాలనే ఆశ తప్ప అయ్యా భౌతికంగా మరి ఏ ఆశయు ఏ సంతోషము లేదు ప్రభువా. అయ్యా, ఇంకా అయితే ఏమైనా నాలో అయ్యా నువ్వు నిరీక్షిస్తున్న మార్పు ఏమైనా ఉందేమో, ఏమైనా ఇంకా నిరీక్షిస్తున్నటువంటి మార్పు ఏమైనా ఉన్నదేమో. అయ్యో, ఆ మార్పును ఇప్పుడే ఈ క్షణమే చూస్తానయ్యా, ఈ క్షణమే దాన్ని సరిచేస్తానయ్యా, ఈ క్షణమే ఆ మార్పును తక్షణమే ప్రభు నేను సరి చేసుకుంటానయ్యా. నాలో నువ్వు నిరీక్షిస్తున్న మార్పు కొరకే నేను ప్రయాసపడతానయ్యా, నేను ప్రయాసపడతానయ్యా, నేను ప్రయాసపడి దానిని సంపూర్ణం చేస్తాను. నువ్వు నా జీవితాన్ని సంపూర్ణం చేయడానికి నా ఎదురుగా నిలబడ్డావయ్యా. నిన్ను అయ్యా నిరీక్షణకులుగా నిన్ను ఆపు అయ్యా, నువ్వే అయ్యా చేయడానికి సిద్ధంగా ఉండి నిన్ను అయ్యా ఎదురు చూసే వ్యక్తిగా నా కోసం నువ్వు ప్రభా ఆగిపోయి అక్కడ నిలిచి ఉండే సమయాన్ని నేను వ్యర్థపరుచుకునయ్యా అయ్యా నేను సరి చేస్తానయ్యా అని యేసయ్యతో ఒప్పుకుందా. నీవైనా నేనైనా ఎవరమైనా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవలసిందే. ప్రభు సన్నిధిలో మనం సంపూర్ణం చేయవలసింది. ఆ స్థాయి కృపకై దేవుడు మనల్ని దీవించాలని, ఆ స్థాయి కృపకై దేవుడు మనల్ని ఎత్తుపట్టుకోవాలని. అయ్యా, ఆశ ఉంది, ప్రయత్నం చెయ్యట్లేదు అని చెప్పొద్దు దయచేసి. ఎవరు ఆశ అయితే ఉంది, ప్రయత్నం చేయలేకపోతున్నానని చెబుతున్నావా అయితే నువ్వు దేవుని భయములో లేవని గుర్తుంచుకో. అయ్యా, ఆశ ఉంది, ప్రయత్నం చేస్తున్నాను అన్నావు అంటే నువ్వు దేవునికి భయపడుతున్నావు అని గుర్తుంచుకో. ఆశకు తగిన ప్రయత్నం నువ్వు చేయట్లేదా అయితే నువ్వు దేవుని భయములో లేవు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఆశకు తగిన ప్రయత్నం, కోరికకు తగిన ప్రయత్నం, నీ భక్తి జీవితానికి తగిన ప్రయాసను పడుతున్నావా అయితే నువ్వు దేవుని భయంలో ఉన్నావు. దయచేసి అట్టి భయం కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీరు మమ్మల్ని దీవించి నడిపించినందుకు వందనాలు. మా జీవితాలను సంపూర్ణం చేసి నడిపించాలి. ఎంతవరకు మాతో ఉన్నారు, ఇదిగో ఇక మీదట మేము చేస్తున్న వంటి ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రయాసలు ప్రతిదీ కూడా నీతోనే సంపూర్ణం కావాలని ఆశపడుతున్నానయ్యా. నా జీవితంలో ఏదైనా కలిగి ఉన్నది అంటే అది నీ కొరకైన పని ఒకటే ప్రభా. ఆయా నా పనులన్నీ నీవు చేస్తావనే విశ్వాసంతో ప్రయాణం చేస్తున్నానయ్యా. అలాగే బిడ్డలందరూ కూడా సమర్పించుకున్నారు, బిడ్డలందరూ కూడా ప్రయాసపడుతున్నారు, బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుకి గొప్ప నిరీక్షణ మీరు ఇస్తున్నారని మేము సంతోషిస్తున్నాం. ఉదయకాల సమయంలో అయ్యా సంఘానికి వెళ్ళిన బిడ్డలు, అయ్యా ఇక్కడ సన్నిధిలో ఉన్న బిడ్డలు, మా కొరకు సిద్ధపరిచిన బిడ్డలు సమస్తములు మీ చేతులకు అప్పగిస్తున్నారు. అయ్యా రాలేకపోయినటువంటి బిడ్డలు, అలాగే రావాలనుకున్న ఆసక్తి కలిగిన వంటి వారు అయ్యా కనీసం ప్రభా వారికి తగిన సమయము అయ్యా స్థలము ఇవ్వలేకపోవడం, ఇవన్నిటిని ప్రభా మీరే సంపూర్ణం చేయమని, ఆ వాంఛ ఆలోచన సంపూర్ణంగా మీరే మార్చమని అయ్యా తీర్చమని ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో మీ చేతులకు అప్పగించుకుండగా ఎన్నిక లేని వారు చిన్నవాళ్ళు ప్రభా మహిళ దయ చూపించి మీ అనాది సంకల్పం సంపూర్ణం చేయమని ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పణ, విత్తబడిన విత్తనాలు సంపూర్ణంగా ఫలించినట్టుగా, ఆ ఫలభరితమైన ఫలాలను తినట్టుగా మీరే సహాయం దయచేయమని
ఉదయకాల సమయం మీ చేతులకు సమర్పణ చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరక్తమే జయం, ప్రవేశరక్తం సంపూర్ణ విషయం, అపవాదికనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సన్నిధి మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదా మనందరికీ దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.